హర్షిస్తాం. కాకపోతే నేను చెప్పడం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే జన్మభూమి, నీరు చెట్టు, అదే విధంగా శ్రమదానం వంటి కార్యక్రమాలు పర్యావరణం పేరిట ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇది చరిత్ర, నా ఆరోపణ కాదు. దీని మీద అనేక ఆధారాలతో నిరూపితమైనటువంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. చెట్లు పెట్టి ఆ చెట్లు గల్లంతైపి గుంతలు కూడా కనపడినటువంటి పరిస్థితి ఆ రోజు నీరు చెట్టు కార్యక్రమం. ఇది వాస్తవం, చరిత్ర. కాబట్టి నేను తెలుగుదేశం చరిత్ర పర్యావరణం పేరిట కోట్లాది రూపాయలు లూటీ చేసినటువంటి చరిత్రగా చెప్పా. ఇంతకుముందు మా సోదరి జనసేన సుజాత గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టుపక్కల కనీసం ఒక స్లమ్ ఉండడానికి ఇష్టపడి రాష్ట్ర రాజధాని అమరావతిలోనే వేలాది మందికి పేదలకి పట్టాలు ఇస్తే అడ్డుపడినటువంటి దౌర్భాగ్య పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం కోర్టుకు వెళ్ళారు. అది ఒకసారి గుర్తించండి సోదరి గారు. మీకు తెలియదేమో, మళ్ళీ కోర్టుకు వెళ్ళి న్యాయ సలహాలు తీసుకొని కోర్టులో సవాల్ చేసి అక్కడ పట్టాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదే పేదలు అక్కడ ఉండకూడదని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. మరి ఈ రోజు మీరు విధ్వంసాల గురించి మాట్లాడుతున్నారు, మహిళల శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. నిన్న 3 ఏళ్ల చిన్నారి అత్యాచారం చేసి చంపబడితే ఇంతవరకు ప్రత్యేక చట్టాలు తీసి తోలు తీసి మోకాళ్ళ మీద కూర్చోబెడతామన్న మీ అధినేత కనపడడం లేదు. సురేష్ గారు ఎవరైతే తెనాలిలో ఆకతాయి పనులు చేస్తా కానిస్టేబుల్ చంపబోయిన వ్యక్తిని కొడితే పోలీసులు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మద్దతు ఇచ్చేశారు కదా. గతం అంటూ ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించరు. రైట్ సమయం తక్కువ ఉంది. విజయకిరణ్ గారు రెస్పాండ్ అవ్వండి. విజయకిరణ్ గారు సురేష్ గారు దయచేసి ఆగాలి. సురేష్ గారు సమయం తక్కువ ఉంది, 1 వర్డ్ కంక్లూజన్ తీసుకుందాం. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తుల మీద పోలీసులు వారి యొక్క ప్రతాపాన్ని చూపించే క్రమంలో పూర్తిగా అసలు వారు చేస్తుంది కంప్లీట్ గా తప్పు, వీరిని కంప్లీట్ గా సస్పెండ్ చేయాలి, వీరు ఉద్యోగంలో ఉండడానికి వీల్లేదు అనేటువంటి వాయిస్ మీరే మాట్లాడతారు. మళ్ళీ అత్యాచారాలు జరిగినప్పుడు కనీసం ఏమి చేయలేకపోతున్నారు, వాళ్ళ కాలు విరగొట్టి కూర్చోబెడతామన్నారు. ఎక్కడ వెళ్ళి ఆ పోలీస్ కేసుల రికార్డులు తీసుకురండి, ఆ పోలీస్ కేసుల రికార్డులు పరిశీలించండి, ఇదే విధంగా ఒక చర్చ పెట్టండి, అవసరమైతే పోలీస్ అధికారులు చేర్చండి. ఆ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అసలు ఆరోపణలు లేని బహిరంగంగా రాజ్యాంగంలో ఉందా? బాధ్యత కలిగిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతారు, బాధ్యత లేని వ్యక్తి ఏ విధంగా మాట్లాడతారు ఇప్పుడు ఈ 99 తెలిసింది. శ్రీరామ్ గారు చెప్పినటువంటి సలహాలు ఏ విధంగా ఉన్నాయి, సురేష్ చెప్పినటువంటి మాట ఏ విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున వారు పని లేదండి, బుట్టలో కాదు చెత్త పుట్టలో వేశారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్త పుట్టలో వేశారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టలో పడేటువంటి అంత బలహీనటువంటి వ్యక్తి కాదు. ఎంత బలమైన వ్యక్తో మీకు 11 నెంబర్తో అర్థమై ఉంటది. ఇంకా అర్థం కాకుండా వీళ్ళు ఏదో పథకాల గురించి చెప్తా ఉన్నారు. మీకు పథకాలు అందితేనే మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నారు. మాకు ఏం మంచి జరగలేదు నాయన, మీ దెబ్బకి మేము అల్లాడిపోతా ఉన్నాం, నువ్వు వద్దు మీ పార్టీ వద్దు అని చెప్పి 11 సీట్లు సురేష్ గారు దయచేసి సుజాత గారు కంక్లూజన్ ఇవ్వండి. అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో, సో వాటి మీద ఏమి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. సార్ ఒకే మాట, ఇందాక కోనసీమలో ఏదో చెప్తా ఉన్నారు, కోనసీమలో చెట్లు కొట్టేలేదు, చెట్లు యొక్క కొమ్మలు కొట్టేశారు. ఒకవేళ అటువంటి ఎవరిని అత్యుత్సాహపడి చెట్లు కొట్టేస్తే దాన్ని జరగకుండా చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరు అడిగారు అత్యాచారాల ఘటన గురించి. సో ఒక మహిళగా సుజాత గారు జనసేన పార్టీ నాయకురాలు వారు ఏం చెప్తారో వారిని అడుగుదాం. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, మాట్లాడివ్వండి వారిని. సుజాత గారు సార్, అత్యాచారాల ఘటనకు వెళ్లే ముందు, ఆ టాపిక్ వెళ్లే ముందు నేను ఒక విషయం చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి. రీసెంట్ గా జరిగిన ఘటన ఉదాహరణ ఇస్తూ చెప్తాను. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 2 లక్షల కేజీల గంజాయిని పట్టుకుని దాన్ని ధ్వంసం చేసిన డీజీపీని 3 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేశారు సార్. అదే గంజాయి బ్యాచ్ కి ఈ రోజు అరెస్ట్ చేస్తే మద్దతు